సమాజులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మీ అందరి కర్తల ధ్వనుల మధ్య ఈనాటి కార్యక్రమానికి సవినయంగా కోరుతున్నాం. రాష్ట్ర పర్యాటక మహాకవి 113వ జయంతి ఉత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదికను పుష్పాలంకరణ చేస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. ఇందులో పాల్గొనవలసిందిగా రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ శ్రీనివాస్ గారు, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్ గారు, బోయి భీమన్న గారి మేనకోడలు ములపర్తి మధుగీత గారు, సహాయ సంచాలకులు భాషా సాంస్కృతిక శాఖ పెంచలయ్య గారిని కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 19 అంటే ఇదే రోజున తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురులో పుల్లయ్య నాగమ్మ దంపతులకు 2వ కుమారుడిగా బోయి భీమన్న గారు జన్మించారు. వ్యక్తుల వికాసమే జాతి, జాతుల వికాసమే వసుధైక సామ్రాజ్యమే మానవ లోక సంపూర్ణ ఫలం అన్నది భీమన్న గారి భావన. కవి ఏ కాలంలో జీవించారు? బంగారు పంటలే పండుతాయి మురయి మా తెలుగు తల్లిండ అమరావతి నగర అపురూయ గొంతులో తారాడు నాదాలు ధనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా నీ ఆటలే ఆడుతా నీ జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. మాత్రల అంగులతో నడుస్తాయి. వీటిని పాడుకోవడానికి ఏ రాగమైనా వాడుకోవచ్చు. బొమ్మ అంటే ఫోటో, నాయకుడు లజ్జాళువు అంటే సిగ్గు కలవాడు, నాయిక గంభీర. ఇద్దరూ ఎంతగానో ప్రేమించుకుంటారు, కలిసి తిరుగుతారు, ఎన్నో అనుభూతులను పంచుకుంటారు. కానీ ప్రేమను మాత్రం వెల్లడించుకోరు. చివరకు నాయకుడు ధైర్యం తెచ్చుకుని ఆమె ఫోటో కావాలని అడుగుతారు. ఆ సంతోషంతో ఆల్బమ్ తెచ్చి అతడి ముందు ఉంచుతుంది. వణుకుతున్న చేతులతో తనకు నచ్చిన ఫోటోను ఒక దానిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఆ క్షణం నుంచి అతడు ఆ బొమ్మను ఆరాధించడం ప్రారంభిస్తారు. ఆ ఆరాధనే ఈ బొమ్మ కావ్యం. నాయకుకు చెప్పలేని భావాలను అతడు బొమ్మల రూపంలో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు శ్రీ మల్లికార్జునరావు గారి కుంచె నుంచి జాలువ. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మహాకవి కళాప్రపూర్ణ పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న గారి 113వ జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారికి ముందుగా నేను నా కృతజ్ఞతాభివందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా శాఖ గౌరవ మంత్రివర్యులు దుర్గాప్రసాద్ గారు, వారిని ముందుగా నేను అభినందిస్తూ, అలాగే వారి సిబ్బందిని అందరినీ కూడా నేను అభినందిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. నన్ను ముందుగా ప్రసంగించవలసిందిగా కోరారు ఈ సభలో. నేను ఎక్కువగా, ఎందుకంటే వక్తలు ఉన్నారు, భీమన్న గారి గురించి మాట్లాడవలసిన వారు ఉన్నారు, నేను 2 మాటలు చెప్తాను. ఇప్పుడే ఒక అమ్మాయి పూర్వ సంచాలకులు మల్లికార్జునరావు గారు వేసినటువంటి ఛాయాచిత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాని నేపథ్యం ఏమిటంటే చెప్పింది ఆమె. దాని తాలూకు 4 లైన్లు ఏమిటంటే, ఆ పద్యం నేను తెచ్చుకోలేక నీ బొమ్మ తెచ్చుకొని పూజలో నెలకొల్పి పూజారి నేనాను అంటాడు ఆయన. నేను తెచ్చుకోలేక నీ బొమ్మ తెచ్చుకొని పూజలో నెలకొల్పి పూజారి నేనాను అంటాడు. అలాగే భీమన్న గారు ఆయన జీవిత చరిత్ర చాలాసార్లు చెప్పడం జరిగింది.
ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఉపోద్ఘాతంలో చెప్పింది, తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు. వీటికంటే కూడా భీమన్న గారి సాహితీ ప్రస్థానం గురించి మనం చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన జీవించిన కాలంలో చివరి వరకు కూడా ప్రక్రియాపరంగా 70 కావ్యాలని ప్రచురించాడు ఆయన. అన్ని ప్రక్రియల్ని కూడా ప్రచురించడం జరిగింది. ఆ విధంగా ఆయన 70 కావ్యాలు రచించారు. తర్వాత తన గురించి తాను చెప్పుకుంటాడు. ఏమంటాడంటే, పాలేరుగా పుట్టితి మామాలకు ఋషివారసత్వం అందించితి అంటాడు. అంటే ఋషివారసత్వం అంటే మేమంతా వ్యాసుడి వంశం వాళ్ళము అని చెప్తాడు ఆయన. అందుకని వాళ్ళందరికీ కూడా ఋషివారసత్వం అందించితి, పాలించితి, వాక్శ్రీ లలితను సేవించితి. వాక్శ్రీ లలిత అంటే సరస్వతి. వాక్శ్రీ లలితను సేవించితి, పాలించితి కావ్యజగము పద్మశ్రీనై అంటాడు. ఆ విధంగా తన యొక్క జీవితాన్ని ఆ 4 వాక్యాల్లో చెప్పుకున్నాడు ఆయన. ఆ విధంగా ఎన్నో సందర్భాల్లో తన గురించి చెప్పుకోవడం అనేక విశేషాలు ఉన్నాయి. ఏదున్నప్పటికీ కూడా ఈ రోజుని ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్తూ, ఈ ఏడాది ఈ సాహిత్యం పురస్కారానికి ఎంపిక చేసినటువంటి గుంటూరు జిల్లా నగరం మండల వాసులు మొవ్వ వృషభాద్రిపతి గారిని ఎంపిక చేసుకోవడంలో కూడా చాలా ఔచిత్యాన్ని పాటించారని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనులతో వారి ప్రతిభని మీరందరూ కూడా అభినందిస్తూ, మీ కరతాళ ధ్వనులతో వారిని అభినందించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మిహిరా. నేను పాడబోయే పాట అనంగమోహిని, రచన శ్రీ బోయి భీమన్న గారు. అనంగమోహిని త్రిభంగి రూపిణి రసాలిని వని వసంత రాగవాహిని. అనంగమోహిని త్రిభంగి రూపిణి రసాలిని వని వసంత రాగవాహిని. ఉషోతమస్విని తమో ఉషస్విని, ఉషోతమస్విని తమో ఉషస్విని, మదీయ హృదయ సూర్యకళ మంగళాధ్వని. ఉషోతమస్విని తమో ఉషస్విని, ఉషోతమస్విని తమో ఉషస్విని, మదీయ హృదయ సూర్యకళ మంగళాధ్వని. అనంగమోహిని త్రిభంగి రూపిణి రసాలిని వని వసంత రాగవాహిని. అనాదివాసిని అనంతరసధుని, అనాదివాసిని అనంతరసధుని, ప్రపూర్ణ జీవనేందు రమా ప్రణయ గాయని. అనాదివాసిని అనంతరసధుని, అనాదివాసిని అనంతరసధుని, ప్రపూర్ణ జీవనేందు రమా ప్రణయ గాయని. అనంగమోహిని త్రిభంగి రూపిణి రసాలిని వని వసంత రాగవాహిని. కళామనస్విని ఇలా యశస్విని, కళామనస్విని ఇలా యశస్విని, సదా శిరస్సరోజ దివ్య సద్విహారిణి. కళామనస్విని ఇలా యశస్విని, కళామనస్విని ఇలా యశస్విని, సదా శిరస్సరోజ దివ్య సద్విహారిణి. అనంగమోహిని త్రిభంగి రూపిణి రసాలిని వని వసంత రాగవాహిని. వసంత రాగవాహిని, వసంత రాగవాహిని. అట్లాగే వేదిక మీద ఉన్న అతిథులందరినీ సవినయంగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2024వ సంవత్సరపు బోయి భీమన్న గారి అవార్డుని అందుకుంటున్నారు మవ్వ వృషాధిపతి గారు. ఈ అవార్డు కింద రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బోయి భీమన్న గారి 2 లక్షల నగదు పురస్కారాన్ని అందజేస్తున్నారు. మవ్వ వృషాధిపతి గారికి శాలువాతో సత్కరిస్తున్నారు ఘనంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు. 1939 జూలై 1న మవ్వ వృషాధిపతి గారు రేపల్ల సమీపంలో
బూడివాడ అనే గ్రామంలో జన్మించారు. అక్కడే వీరు పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత హిందూ కళాశాలలో డిగ్రీని కంప్లీట్ చేశారు. వెంకటేశ్వర విద్యాలయం తిరుపతి నుండి ఎంఏ తెలుగులో ప్రథమ శ్రేణి ప్రథమ విద్యార్థిగా వారు ఉత్తీర్ణులయ్యారు. అప్పుడే వారు తిక్కవరపు రామిరెడ్డి స్వర్ణ పతాకాన్ని అందుకున్నారు. తర్వాత 33 సంవత్సరాల పాటు అంటే 1965 నుంచి 97 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేసి ప్రిన్సిపల్గా పదవి విరమణ చేశారు. ఓ వసంత వాహిని వారి గేయ కవిత అలాగే అనేకమైనటువంటి సాహితీ రచనలు చేశారు మోవ వృషాధిపతి గారు. ఆకాశవాణి దూరదర్శన్లలో పలు కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొన్నారు. బోయి భీమన్న గారి 2 లక్షల నగదు పురస్కారాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు 2024వ సంవత్సరపు బోయి భీమన్న గారి అవార్డు కింద ఉన్నారు. ఒకసారి గట్టిగా కర్తాల ధ్వనిలో అందించవలసిందిగా కోరుతున్నాం. సాహితీ వాచస్పతి, కావ్య కళాధర, ఉపన్యాస చతురానన, రస సంవిధాన చక్రవర్తి, పద్మకళా ప్రపూర్ణ శ్రీ మవ్వ వృషాధిపతి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సభా సరస్వతికి నమస్కరిస్తూ ఈ పురస్కారాన్ని నాకు అందించినటువంటి పూజ్యపాదులు, సాంస్కృతిక శాఖ అమాత్యులు, నిరంతరం ప్రజా సేవలో మునిగిపోయి పోయినప్పటికీ తమ అమూల్యమైనటువంటి కాలాన్ని ఈ విధంగా ఇక్కడ మనకు ఈ విధమైనటువంటి సాహిత్య కళాసేవను అందించడం కోసం వచ్చినటువంటి మహనీయులైనటువంటి గందుల దుర్గేష్ గారికి మాతృమూర్తిగా భావించేటటువంటి హైమవతిగా ఆమెతో నేను 2 నిమేషములు మాత్రమే మాట్లాడాను. కానీ సాహిత్యాన్ని అంతా గండూషించింది, పుక్కిలించి వదిలింది అనేటటువంటి భావం నాకు పరిపూర్ణంగా అర్థమైంది. అది దీన్నే స్థాళీ పులాక న్యాయం అని అంటారు. అంటే మొత్తం అన్నమంతా ఉడికిందా లేదా అని వెతుకు చూస్తే మనకు ఒక్క వెతుకుకెళ్దు. కేవలం ఒక్క వెతుకు మాత్రం పట్టి చూచి ఇది ఉడికింది అని చెప్పటానికి ఏ విధంగా అయితే గృహిణికి సామర్థ్యం ఉన్నదో ఆ విధంగానే ఆమె నాతో మాట్లాడినటువంటి 2-3 నిమిషములలో ఆమెను గురించి నేను ఎందువల్ల అంటే ఆమె తండ్రి గారు అఖండమైనటువంటి విద్యా విశారదులు అవ్వటమే కాకుండా అనేకమైనటువంటి సన్మానాలు అందుకొని అఖండమైనటువంటి కీర్తి గడించినటువంటి వారు వారి యొక్క తండ్రి గారు. ఇక భీమన్న గారిని గురించి, వారి యొక్క ప్రాణేశ్వరుణ్ణి గురించి చెప్పటం అనంటే సూర్యుడిని ఇదిగో చూడండి అని ఎవరైనా దివిటి ఎత్తి చూపిస్తే ఏ విధంగా ఉండునో అదే పద్ధతిలో చూపించవలసి ఉంటుంది. ఆమె కేవలం భార్య కాదు, అర్ధాంగి. అర్ధాంగి అని అంటే భర్త ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిని పుణికి పుచ్చుకుంటుంది, శరీరంలో సగం భాగాన్ని ఆక్రమించి. ఆ కారణం చేత ఆమె పరిపూర్ణంగా అర్థాంగిగా ఆమె నిర్వర్తించవలసినటువంటి కార్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఆమె గురించి ఎంత చెప్పినా చాలా తక్కువైనటువంటిదే. అయితే వారు మామిడి కుదురులో పుట్టారు. నాగమ్మ గారు, పుల్లయ్య గారు ఆమె యొక్క తల్లిదండ్రులు, ఇదంతా కూడా మనం నిరంతరం వింటూ ఉన్నటువంటి విషయాలే. పాడిందే పాట అంటారా పాచిపళ్ళదాసులు అని చెప్పిందే చెప్పవలసిన అవసరం లేదు. అయితే భీమన్న గారికి కాశీ విద్యాపీఠం డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది అని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కాశీ విశ్వవిద్యాలయంలో, అక్కడ విద్యాపీఠంలో అద్వితీయమైనటువంటి మహాపండిత శ్రేష్ఠులు ఉన్నారు. ప్రత్యేకంగా నేను 2 సార్లు వారితో కలవటం జరిగింది. అటువంటి వారు వీరికి గౌరవ డాక్టర్, సరే
ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. ఆంధ్ర భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ, పద్మభూషణ్ మొదలైనటువంటి బిరుదులతో సత్కరించింది. మహాకవులు బిరుదులతో కాదు జీవించేది. రాజులు ప్రతిమల యందు జీవిస్తారు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అని జాషువా గారు అన్నట్లుగా మహాకవులు ఎప్పుడూ కూడా ప్రజల నాలుకల మీదే జీవిస్తూ ఉంటారు. పైగా ఆయన కవి అనేటటువంటి వ్యక్తికి అఖండమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. అది కనుక లేకపోయినట్లయితే అద్భుతమైనటువంటి కవితా సృష్టి చేయటం సాధ్యం కాదు. అందుకే భీమన్న గారు చోటంటాడు, నేను ఏది చేస్తే అది కళాఖండం, నేను ఏది చెబితే అదే వేదం. అంటే తాను అటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి మహనీయుడుగా మనకు గోచరిస్తూ ఉంటాడు. ఆయన పాలేరు ఒక నాటకం, సాంఘిక నాటకం. మొత్తం సమాజంలో అనంతమైనటువంటి మార్పును తీసుకొని రావటానికి, అణగారినటువంటి దళిత వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించటానికి ఎంతగానో దోహదం చేసినటువంటి గ్రంథం, నాటకం పాలేరు నాటకం. నా చిన్నతనంలో కమ్యూనిస్టులు ఎక్కడ సభ పెట్టినప్పటికీ అక్కడ ఈ పాలేరు నాటకాన్ని తప్పనిసరిగా ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆ పాలేరు నాటకం చూచిన తర్వాత పూజ్యులైనటువంటి కాకి మాధవరావు గారని, ఆయన ఇక్కడ మనకు ఐఏఎస్ ఆఫీసర్గా, చీఫ్ సెక్రటరీగా కూడా చేశారు. వారు మొట్టమొదటగా పాలేరుగా ప్రవేశించారట. ఈ నాటకాన్ని చూచి, అరే నేను మాత్రం ఈ విధంగా ఎందుకు అభివృద్ధి చెందకూడదు అని భావించి అక్కడి నుండి ఆయన తన ప్రయత్నంతో, అఖండమైనటువంటి అధ్యయనంతో ఐఏఎస్ వరకు కూడా వెళ్ళి తర్వాత అనేకమైనటువంటి ఉత్తమ పదవులు అలంకరించిన విషయం మనకు తెలుసు. ఆ విధంగానే అనేకులైనటువంటి వారు ఆ పాలేరు నాటకాన్ని చూచిన తరువాత మనం కూడా ఈ విధంగానే అభివృద్ధి చెందాలి అని భావించి అట్టడుగు నుంచి పైకి రావటానికి ప్రయత్నించి సఫలమైనటువంటి వారు ఎందరో ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. అయితే వారి కావ్యాలలో గుడిసెలు కాలిపోతున్నాయి అనేటటువంటి గ్రంథానికి, కావ్యానికి అది వచన కవిత. అయితే ఈ దళిత సాహిత్యంలో అధికమైన పరిశ్రమ చేసినటువంటి వారిలో కుసుమ ధర్మం గారు, బోయి భీమన్న గారు, జాషువా మహాకవి, ముగ్గురే కవిత్రయం. ఖచ్చితంగా నేను అదే అనబోతున్నాను. మీరు అన్నారు ఆ మాట, దళిత కవిత్రయంగా చెప్తారు ఈ ముగ్గురిని కూడా. అయితే జాషువా గారు కేవలం పద్య సాహిత్యంలో మాత్రమే ఇంతటి మహానుభావుడు లేడు. ఎందుకనంటే కథలు గాథలు గ్రంథం మీరు చూడండి ఒక్కసారి. అందులో చెళ్ళపెళ్ళ వెంకట శాస్త్రి గారు అన్నారు జాషువాని గురించి ఒక మాట, జాషువాకు సమమైనటువంటి కవి మన విప్రకవులందు ఏడి అన్నారు ఆయన. చెళ్ళపెళ్ళ వెంకట శాస్త్రి గారే ఆయన కాలికి గండపెండేర వేశారు అని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఆయన పద్యాన్ని మాత్రమే ప్రేమించాడు, పద్యాన్ని మాత్రమే స్వీకరించాడు. పైగా ఈ వచన కవిత్వాన్ని తోకపీకుడు కవిత్వంగా అనాదరించదని అని కూడా అన్నాడు ఆయన. కానీ భీమన్న గారు పద్యం, గేయం, వచన కవిత్వం, నాటకం, గద్యం, ఎన్ని సాహిత్య ప్రక్రియలు ఉన్నాయో ఆ ప్రక్రియలన్నింటినీ కూడా సుసంపన్నం చేసినటువంటి మహాకవిగా లోకంలో అఖండమైనటువంటి ప్రఖ్యాతిని వహించినటువంటి వారు. వారికి నాకు
అనుబంధం ఉన్నది అనే సంగతి తల్లిగారికి అర్థమైందో లేదో కానీ నేను 1968-70 సంవత్సరాల ప్రాంతంలో 3 సభల్లో కలిశాం. అక్కడ నేను 64 నుంచి అనంతపురం కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తూ ఉంటే ఆ సమయంలో ఒకసారి ఆయన్ని బళ్ళారికి పిలిచారు. అప్పుడు కవి సమ్మేళనంలో నేను కూడా వారితో కలిసి పాల్గొన్నాను. తర్వాత ఒకసారి అనంతపురం 3 చోట్ల. అదే కాక ఆయన రాసినటువంటి అనేకమైన గ్రంథాలలో ముఖ్యంగా ఆయన ఎవరు చెప్పినా గుడిసెలు కాలిపోతున్నాయి అని అంటారు. అయితే ఆయన నాగవైశాఖి అనే ఒక కావ్యం రాశారు. ఈ కావ్యం తర్వాత చెప్తాను. ఇది అనేకమైనటువంటి ఖండన మండనాలకి స్థానం ఇచ్చినటువంటిది. ఆయన ముందే చెప్పాడు, శృంగార లేఖ కావ్యం అనే విషయాన్ని అక్కడే చెప్పారు. అయితే ఒక జాషువా కవి ఒక గబ్బిలాన్ని తీసుకొని ఆ గబ్బిలంతో కైలాసంలో ఉన్నటువంటి శంకరుని దగ్గరికి పంపించాడు ఆయన. అంటే ఒక దళితునికి అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితి లభించదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక గబ్బిలం, అది పక్షుల్లోనూ చేరదు జంతువుల్లోనూ చేరదు కనుక అటువంటి దాన్ని తీసుకొని ఆయన ఒక కావ్యం రాస్తే పిల్లిని తీసుకుని శతకం రాశారండి. ఈయన ఆ పిల్లిని గురించి చెబుతూ అంటారు ఆయన, అల్లన తక్కుచు తారుచు మెల్లన మ్యావనుచు నన్ను సమీపించుటకు ఇల్లాలికి నీకు తప్ప ఇలా చెల్లునే ఎవ్వరికి నా ఇల్లాలికి నీకు తప్ప ఇళ్ళలో పిల్లిని గురించి అంటాడు ఆయన. తక్కుచు తారుచు భార్య నిదానంగా ఆయన దగ్గరికి వచ్చినట్లుగా ఈ పిల్లి కూడా మెల్లమెల్లగా వచ్చి మెల్లన మ్యావనుచు మెల్లిగా మేవంటూ నన్ను సమీపించుటకు నా దగ్గరికి రావటానికి చెల్లుని ఎవరికైనా సరిపోతుందా ఇది? నా ఇల్లాలికి నా భార్యకి నీకు తప్ప ఇళ్ళలో పిల్లి, నీకు ఇద్దరికి తప్ప నా దగ్గరికి రావటానికి ఎవరికి కూడా. అయితే ఆయన అనేకమైనటువంటి చాటువులు చెప్పారు. ఆయన చాటు కవిగా కూడా మిక్కిలి ప్రఖ్యాతిని వహించినటువంటి వ్యక్తి ఆయన. మాల అని అంటూ ఉంటారు. ఒకప్పుడు ఈ మాల మాదిగ అనేటటువంటివి అంటరాని కులాలుగా చాలా హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దళితులుగా, పీడితులుగా, తాడితులుగా వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలకు, బాధలకు మనకు వీధులలో వెళ్ళాలి అని అంటే వెనక చీపురు కట్టుకుని వెళ్ళాలి. అది వెనక్కి నడుస్తూ ఉంటే అది చీపురు మొత్తం అంతా ఉడ్చుకుంటూ రావాలి. అనేకమైనటువంటి ఊళ్ళో గొడిగేసుకోవటానికి లేదు. ఈ విధమైనటువంటి అనేకమైన కష్టములన్నీ అనుభవించారు వాళ్ళు సమాజంలో. దాన్ని గుర్తులో పెట్టుకుని నేను అంటాడు, మాలవీవు పూల మాలలు నీకేలా, మాలవీవు పూల మాలలు నీకేలా, స్టేట్ అవార్డులు అంటే స్థాయిలో ఒక స్టేట్కి సంబంధించినటువంటి అవార్డులేలా, షంటలేలా, నీకు నీవే కాదు మాకును మాలవే, పద్యమాల నీకు పరుసు మాకు. పద్యాలేమో నీకు ఇచ్చేటువంటి డబ్బు మాకు. అంటే ఇది ధనికుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో ఆ విషయాన్ని అత్యద్భుతంగా చెప్తారు. ఇక గుడిసెలు కాలుతున్నాయి అనేటటువంటి సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి ఈ కావ్యాన్ని గురించి నేను
అలంకార శాస్త్రంలో అన్నితర సాధ్యమైనటువంటి కృషి చేసిన వాడిని. ధ్వన్యాలోకం అనేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి ధ్వనికారుడు నాడే కావ్యస్య ఆత్మాధ్వని, కావ్యమునకు ఆత్మ ఏది అంటే ధ్వని మాత్రమే అన్నాడు ఆయన. ధ్వని అని అంటే ఏమిటి అని అంటే మాట కాదు. మనం ఒక మాట చెబితే ఆ మాట శబ్దార్థం కాక అన్యమైనటువంటి అనేకమైనటువంటి అర్థాలను కనుక తెలియజేసినట్లయితే దానిని ధ్వని అని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరఫున ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి కీర్తిశేషులు శ్రీ బోయి భీమన్న గారి 113వ జయంతి సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి బోయి భీమన్న గారి శ్రీమతి సుప్రసిద్ధ కవయిత్రి శ్రీమతి హేమావతి గారికి, ఈ కార్యక్రమంలో బోయి భీమన్న గారి యొక్క పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి సుప్రసిద్ధ కవి రచయిత శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా శాఖకు సంబంధించినటువంటి సంచాలకులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ మరొక శ్రీనివాస్ గారు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహాయ సంచాలకులు పెంచలయ్య గారు, అదేవిధంగా బోయి భీమన్న గారి మేనగోళ్ళు మధుగీత గారు, వీరందరికీ కూడా వేదిక మీద ఉన్న వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, గంగిగోవు పాలు గరిటెడైన చాలన్నట్లుగా ఒక చక్కటి సాంస్కృతిక కార్యక్రమానికి, ముఖ్యంగా తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించి తద్వారా కీర్తిశేషులుగా మిగిలినటువంటి బోయి భీమన్న గారి యొక్క జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందు కూర్చున్న వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు సాంస్కృతిక శాఖ గడిచిన 5 సంవత్సరాల కాలంలో కాకుండా ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని కానీ మన కళా సాంస్కృతిక వైభవాన్ని కానీ సుసంపన్నం చేసిందో అటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మందిని మనం తలుచుకోవటం, సజీవంగా ఉన్నటువంటి వారిని గౌరవించుకోవటం, తద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, ఆంధ్రదేశం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్ తరాల వారికి అందించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు అందరూ గమనించే ఉంటారు. తెలుగు భాషకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇవాళ బోయి భీమన్న గారి లాంటి ఒక అత్యద్భుతమైనటువంటి కవి, ముఖ్యంగా జాతీయవాదంతో పాటు దళితవాదాన్ని కూడా సమ్మిళితం చేసి అందరినీ కూడా రంజింపజేయటం మాత్రమే కాకుండా ఆలోచింపజేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఏదైతే అంబేద్కర్ మహాశయుడు ప్రవచించినటువంటి విధానం కుల నిర్మూలనం అనేటువంటి మాట ఉందో దాన్ని అద్భుతంగా నిలబెట్టడానికి సాహిత్యాన్ని వేదికగా చేసుకుని, సాహిత్యం అనేటువంటి తన పదునైన ఆయుధంతో ఆ విధానాలని చీల్చి చెండాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ బోయి భీమన్న గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. చాలా సందర్భాల్లో బోయి భీమన్న గారి యొక్క కార్యక్రమాల్ని మనం చూసినప్పుడు సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి వ్యక్తి కవి బోయి భీమన్న గారు. అంతేకాదు ఆయన పొందనటువంటి బిరుదులు కానీ అవార్డులు కానీ లేవు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, కళా ప్రపూర్ణ కానివ్వండి, పద్మభూషణ్ కానివ్వండి, ఇలా ఏది చూసుకున్నప్పటికీ కూడా ఆయన సాధించినటువంటి ఘనకీర్తికి అవన్నీ కూడా తక్కువే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి.
అంతేకాదు ఇవాళ మనం అంబేద్కర్ మహాశయుడి మీద పాడుకునేటువంటి పాట అంబేద్కరుడా అనేటువంటి పాట ఏదైతే ఉందో అది అన్ని వాడల్లోనూ కూడా ఒక దళిత జాతీయ గీతంగా నిలబడినటువంటి విధానాన్ని కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. ఆయన సాధించినటువంటి ప్రగతి కానీ సాహితీపరంగా ఆయన చూపించినటువంటి చొరవ కానీ ఈ రాష్ట్రాన్ని కేవలం ఆంధ్ర మహాసభ అనేటువంటి ప్రాంతం నుంచి దళిత మహాసభ వైపుకు నడిపించినటువంటి విధానాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మార్గదర్శనం కలిగించినటువంటి హైమావతి గారు వేదిక మీద ఉన్నారు. వారు ఏదైతే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న అనేటువంటి ఒక కవితను రాశారో, ఒక కథనాన్ని వారు చిత్రీకరించారో అది ఇవాల్టి కూడా సజీవంగా నిలబడింది. అది చదివితే అది చూస్తే ఖచ్చితంగా బోయి భీమన్న గారు ఈ సమాజానికి అందించినటువంటి ప్రత్యేకత మనకు అర్థమవుతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన రాసినటువంటి నాటకాలు ఇప్పుడే వృషాద్రిపతి గారు చెప్పారు. పాలేరు అనేటువంటి నాటకం ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేక మందిని ఎంత ప్రభావితం చేస్తుందో మనం చూసాం. నేను కూడా చదివాను. కాకి మాధవరావు గారు అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ చేశారు. వారు కూడా స్పష్టంగా చెప్పారు, నేను పాలేరు వెంకన్నని అనేటువంటి మాట చెప్పి అది మాలో రగిల్చినటువంటి విద్యా దీప్తి ఇవాళ మేము అందరం కూడా ఐఏఎస్లు కావడానికి ఉపకరించింది అనేటువంటి మాట సాక్షాత్తు మాధవరావు గారు చెప్పారంటే ఏ స్థాయిలో ఆయన ప్రజల్ని ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కూలీరాజు అనేటువంటి నాటకం, అదేవిధంగా వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఏదైతే ఇంతకుముందే నేను అడిగాను రాగ వాసిష్టం గురించి అడిగాను, పక్కనే హైమావతి గారిని అడుగుతున్నాను నేను. రాగ వైశాఖం అనేటువంటి దాని గురించి వృషాధిపతి గారు చెప్తా ఉంటే అది రాగ వైశాఖం కాదేమో కదండి, రాగ వాసిష్టమేమో కదండి అని అడిగితే వారు చెప్పారు స్పష్టంగా రాగ వాసిష్టం అంటే అరుంధతి వశిష్ఠుల యొక్క పరిణయ గాథ. ఆయన యొక్క మరో కోణం కూడా అద్భుతమైనటువంటి సున్నితమైనటువంటి ప్రేమైక భావనల్ని తన కవిత్వం ద్వారా జొప్పించినటువంటి వ్యక్తి శ్రీ బోయి భీమన్న గారు. లలితమైనటువంటి విధానంలో సున్నితమైనటువంటి ప్రేమ భావాన్ని అందరిలోనూ పెంచాలనేటువంటి ఆలోచనతో కవిత్వం నడిపినటువంటి వ్యక్తి కూడా వారు. అదేవిధంగా అంబేద్కర్ భావజాలానికి సాహిత్య ప్రతిఫలమే భీమన్న గారి సాహిత్యం అనేటువంటి మాట కూడా. అంబేద్కర్ గారు ఏ భావజాలాన్ని అయితే ఈ ప్రపంచానికి సమాజానికి అందించారో ఆ భావజాలాన్ని సాహిత్య రూపంలో తీసుకొచ్చినటువంటి బోయి భీమన్న గారు మనందరికీ కూడా ప్రాతస్మరణీయులు అనేటువంటి మాటని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఇవాళ మేమందరం కూడా గర్వంగా మన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుందంటే ఆయన సాహిత్యానికి కానీ ముఖ్యంగా దళిత వర్గాల వారికి సమున్నత స్థానం కల్పించాలని చేసినటువంటి ప్రయత్నం కానీ మమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా పూర్తిగా పునరంకితం కావడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా చేసిందనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయన కుల మత వర్గ విభేదరహితమైనటువంటి భారత జాతి ఆవిర్భవించాలనేటువంటి విధానంతో కృషి చేసినటువంటి వ్యక్తి. అదే నా ధ్యేయం అని చెప్పినటువంటి కవి శ్రీ బోయి భీమన్న గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్హిలేషన్స్ ఆఫ్ క్యాస్ట్, ఇది ఆ రోజు అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి పుస్తకం. దాన్ని కుల నిర్మూలన అనేటువంటి తెలుగు సేతను అందించినటువంటి మహాకవి బోయి భీమన్న గారు. ఆయనకి తొలి రోజుల్లో ఆయన అనుభవించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఈ దళిత వర్గాల్లో పుట్టడం వల్ల అనుభవించినటువంటి అంటరానితనం అనేటువంటి దురాచారం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని తొలి రోజుల్లో సాహిత్యాన్ని ప్రారంభించి తర్వాత దాన్ని దళిత సాహిత్యంగా రూపాంతరం చేసి ఆ తర్వాతి కాలంలో దళిత ఉద్యమ నేతగా తన సాహిత్యం ద్వారా ఎదిగినటువంటి కవి శ్రీ బోయి భీమన్న గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అటువంటి మహానుభావుని యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం మనందరికీ కూడా చాలా అరుదైనటువంటి అపూర్వమైనటువంటి అవకాశం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజానికి చెప్పాల్సి వస్తే ఆయన జయంతి వాళ్ళ 113వ జయంతి. ఇన్ని సంవత్సరాలు ఒక శతాబ్దం పైబడి ఆయన పుట్టినప్పటికీ కూడా ఆయన యొక్క భావజాలం కానీ ఆయన ప్రభావితం చేసినటువంటి విధానం కానీ ఇవాళకి కూడా మన మధ్య నిలిచిందంటే ఆయన ఎంత గొప్ప సంస్కర్తో మనందరం అర్థం చేసుకోవాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఇంత చక్కటి కార్యక్రమంగా నేను వేరే కార్యక్రమాల్లో
రాజమండ్రిలోను మా నియోజకవర్గంలోను కార్యక్రమాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలి, ఆ మహానుభావుడిని స్మరించుకునేటువంటి ఒక అరుదైన అవకాశాన్ని నేను కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు. ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ దళిత జాతి సమున్నత స్థానంలో నిలబడడానికి ప్రధాన కారకులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని ఎలా తలుచుకుంటామో, అలాగే సాహిత్యమే ఒక ఆయుధంగా దళిత వాదాన్ని వినిపించి తద్వారా ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఏదైతే అంబేద్కర్ మహాశయుడు చదువే మనకి ముఖ్యమనేటువంటి మాట చెప్పారో దానికి అందరినీ కూడా ఉద్యుక్తులు చేసి తద్వారా అనేక మంది ఐఏఎస్లు తయారవడానికి కారణభూతులైనటువంటి శ్రీ బోయి భీమన్న గారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావిస్తూ, అదేవిధంగా ఇవాళ ఆయన పేరు మీద ఇస్తున్నటువంటి పురస్కారం ఖచ్చితంగా ఎవరైతే దీనికి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా సరితూగుతారనేటువంటి మాట మనం చెప్పగలుగుతామో అటువంటి మోవ వృషాద్రిపతి గారికి ఈ పురస్కారం ఇవ్వటం కూడా మనందరం గర్వించదగ్గటువంటి అంశం. ముఖ్యంగా వారు అద్భుతమైనటువంటి పద్యాల రూపంలో ఇవాళ బోయి భీమన్న గారి యొక్క ఆ ఔన్నత్యాన్ని కీర్తించిన విధానం కూడా మనందరం గొప్పగా చెప్పుకోవాల్సింది. వారు ఒక ప్రిన్సిపాల్గా కానీ, తెలుగు అధ్యాపకునిగా కానీ, తెలుగు సారస్థాన ఆయన చేసినటువంటి ప్రక్రియలు కానీ, అన్ని రకాల ప్రక్రియల్లో ఒక వచన కవిత్వం కానీ, పద్య కవిత్వం కానీ, అదేవిధంగా నాటకం కానీ, వీటిల్లో వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో సాహితీ కృషి, ఆ కృషికి వృషాద్రిపతి గారికి ఖచ్చితంగా బోయి భీమన్న గారి యొక్క పురస్కారం అందజేయటం అనేది సముచితమైన అంశంగా నేను భావిస్తూ, వారు కూడా వేదిక మీద ఉండటం, హైమావతి గారి వేదిక మీద ఉండటం, వాళ్ళిద్దరి మధ్య కూర్చుని ఆ అద్భుతమైనటువంటి అదృష్టం నాకు కలగటం, ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ ఈ మూడిటిని కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకువెళ్ళటానికి, ముఖ్యంగా ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో కడగంటిపోయినాయో, ఏదైతే భాషా సాంస్కృతిక వికాసం కునారిల్లిపోయిందో అటువంటి భాషా సాంస్కృతిక వికాసాన్ని పరిడివిల్లింపజేసేదానికి తప్పనిసరిగా నేను సైతం కృషి చేస్తాననేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి మా శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భాషా సాంస్కృతిక శాఖ వారు మహాకవి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న గారి 113వ జయంతి ఉత్సవంని ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు బోయి భీమన్న గారి సతీమణి బోయి హైమవతి గారిని ఘనంగా సత్కరిస్తున్నారు. శ్రీనివాస్ గారి శాల్వాతో సత్కరిస్తున్నారు. గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని ముఖ్య కార్యనిర్వహణాధికారి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏ శ్రీనివాస్ గారు సత్కరిస్తున్నారు. ధన్యవాదాలండి. ఇప్పుడు రాష్ట్ర భాషా